Let's invite our Impact Certified Trainer, Motivational Speaker, Vajja Mahinder Garu. Please come on to the dais with a big round of applause. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీ చప్పట్లే ఆకున్న స్పీకర్కి ఒక ఉత్సాహంగా కలుగుతుంది. ఐ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు మహేందర్ గారు. ముందుగా నాకు జన్మించినటువంటి నా తల్లిదండ్రులకి, అదేవిధంగా విద్యాబుద్ధులైనటువంటి గురువులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజించినటువంటి లయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ స్థాపించినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా మెంటర్స్ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా ఎంతో ఓపికగా దాదాపు 2.5 గంటల నుంచి ఇక్కడ కూర్చొని మీ అందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు, గ్రాండ్గా. రైట్. సో ఇంకో 1 అవర్ ఓపిక పట్టండి. మీ లైఫ్ కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి మరి పంపిస్తారు. ఇంజెక్షన్ అంటే అది హ్యాండ్ కూర్చేది కాదు, బ్రెయిన్లో నింపేది. అలాంటి ఒక అద్భుతమైన మోటివేషన్ మీకు అందించి పంపిస్తారు. కాబట్టి ఇంకొక 1 అవర్ వెయిట్ చేయండి. దానికంటే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఈ ప్రపంచంలో అందరూ కూడా యూనిక్ కదా, అందరూ డిఫరెంట్ కదా, అందరికీ డిఫరెంట్ స్కిల్ ఉంటుంది, అందరికీ డిఫరెంట్ ఎబిలిటీ ఉంటుంది, అందరికీ డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ వేరు కదా, అవునా కాదా? ఎస్. మరి నీ ఇంట్రెస్ట్, నీ యాటిట్యూడు, నీ స్కిల్లు, నీ నాలెడ్జ్, నీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ అయినప్పుడు మరి నీకెందుకు అన్ని సబ్జెక్టులు సేమ్గా చెప్తున్నారు? నీకేం కావాలనో నీ ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉండాలి కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందని అడిగేది. సార్ యూనిక్గా నేను ఉన్నప్పుడు నాకు పనికొచ్చే విద్య ఉండాలి కదా. మా ఫ్రెండ్ గాడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, ఇంకో ఫ్రెండ్ సైన్స్ బాగా చదువుతుంది, ఇంకొకడు క్రికెట్ బాగా ఆడతాడు, ఇంకొకడు వాలీబాల్ బాగా ఆడతాడు. కానీ నేను ఎందులో బాగున్నానో తెలిసే ఎడ్యుకేషన్ నాకు కావాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఆ ఎడ్యుకేషన్ వస్తుందా సార్? నాకు ఎడ్యుకేషన్లో నాకు సైన్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు తెలుగు రాదు, నాకు క్రికెట్ ఆడడం అంటే బాగా ఇంట్రెస్ట్, నాకు రోజు స్కూల్లోకి పంపించి క్రికెట్ ఆడిపియాలి కదా. ఎస్. మీరు చూస్తున్న సెలబ్రిటీస్ అందరూ కూడా చదువు అంతంత మాత్రం వచ్చిన వాళ్ళే, అవునా కాదా? మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, ఈ సొసైటీ మిమ్మల్ని మోసం చేస్తుంది. నీకేం కావాలనో ఇచ్చేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. నిన్ను నువ్వే అన్వేషించుకోవాలా. నీకు కావాల్సిన విద్యని నువ్వే వెతుక్కోవాలి. అలా నువ్వు వెతుకున్న విద్యే నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ సమాజంలో నిలబెడుతుంది. అలాంటి సక్సెస్ నీకు కావాలి అని అంటే రీసెర్చ్ ఆన్ యువర్ స్కిల్స్. నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని నీ స్ట్రెంగ్త్ మీద వర్క్ చేయండి. నువ్వు మ్యాథ్స్ చేస్తావా, సైన్స్ చదువుతావా, తెలుగా, ఇంగ్లీషా, ఆడుతావా, క్రికెట్ ఆడతావా, పాటలు పాడతావా, డ్యాన్స్ చేస్తావా, ఏదైనా చెయ్యి. పడుకుంటావా, పడుకోవా, నిద్రపోతావా, సంబంధం లేదు. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఒక స్కిల్లో మాస్టర్గా, ఒక దాంట్లో ఛాంపియన్గా, దెన్ యూ విల్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఒక కోర్స్ మీద వర్క్ చేయాలా. నీ స్కిల్ ఏందో తెలుసుకొని దాని మీద వర్క్ చేస్తే అది నీ ఎడ్యుకేషన్. ఇన్వెంట్ యువర్ సెల్ఫ్. రైట్. సో మధ్యలో అప్పుడప్పుడు నేను 1 2 3 చెప్తాను. 1 అన్నప్పుడు ఒకసారి క్లాప్ కొట్టాలి, 2 అన్నప్పుడు 2 times, 3 అన్నప్పుడు ఎందుకు కొద్దిగా ఎనర్జీ బుజ్జ, ఓకేనా? రైట్. 1 2 3. 1 2 3. రైట్. సో ఇన్వెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. సార్ అసలు మేము ఎందుకు చదువుకోవాలి అనేటువంటి కన్క్లూజన్తో ఒక ఇచ్చే విధంగా నేను ఈ సెషన్ని ముందు తీసుకెళ్ళబోతున్నాను. రైట్ బ్రదర్, పీపీటీ బ్రో, స్క్రీన్. రైట్. సో ఇక్కడ ఒక అందరు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్. మీ అందరూ ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు? ఎప్పుడు? సార్ ఇది కాదు బ్రదర్, పీపీటీ. ఎప్పుడు రిటైర్ అవ్వడం అనుకుంటున్నారు? వెన్ ఈజ్ యువర్ రిటైర్మెంట్ ఏజ్? క్లారిటీ లేదు కదా. రైట్. సో ఐ వుడ్ లైక్ టు కన్వే ఫస్ట్ పాయింట్, ఫ్రీడమ్. నీకు ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో అదే నీ రిటైర్మెంట్ ఏజ్.
సార్ ఏంటి రిటైర్మెంట్ ఏజ్? జనరల్ ఎప్పుడు ఉంటుంది? రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు ఉంటుందండి? రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు జనరల్గా 60 years కదా. అందుకే చెప్పిన స్టార్టింగ్ ఏం చెప్పినా, ఈ సొసైటీ మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పాను. ఎందుకు అని అంటే 60 సంవత్సరాలకు నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటే కూర్చుంటే నిలబడలేవు, పరిగెత్తలేవు, నడవలేవు, గట్టిగా మాట్లాడలేవు, తింటే అన్నము కూడా అరగదు. అప్పుడు రిటైర్మెంట్ తీసుకొని నువ్వేం చేసుకుంటావు? ఈ సొసైటీ నేను గుర్తుపెట్టుకోవాలి అని అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీలైనంత చిన్న ఏజ్లో వేగంగా స్పీడ్గా నువ్వు నీ లక్ష్యాన్ని అందుకొని రిటైర్మెంట్ తీసుకుంటే ఈ సొసైటీ నేను ఒక హీరోలాగా చూస్తుంది. ప్లాన్ యువర్ రిటైర్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, దెన్ ఓన్లీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఏజ్కి రిటైర్మెంట్కి సక్సెస్కి సంబంధం లేదు. ఈ రోజుల్లో ఎంత చిన్న ఏజ్లో మీరు రిటైర్మెంట్ తీసుకొని సక్సెస్ అందుకుంటారో then you will become a successful person. Are you getting my point? 2 1 2 3 right. So plan your retirement as early as possible. Gukesh, so atanu tana 12 years age lo he planned himself emani I want to become a world champion అని చెప్పేసి. Now he is the world champion of youngest world champion chess. అవునా కదా గుకేష్? సో 18 yearsలో అతను ఒక సక్సెస్ని అందుకున్నాడు. రైట్, దెన్ వాట్ ఈజ్ యువర్ రిటైర్మెంట్ ఏజ్? వాట్ ఈజ్ యువర్ సక్సెస్ ఏజ్? ప్లాన్ యువర్ సెల్ఫ్. రైట్, నెక్స్ట్ రెస్పెక్ట్. సెకండ్ పాయింట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటి సార్? మర్యాద, గౌరవం. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ వాళ్ళందరూ కూడా విఐపీస్. దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్. అలా కూర్చున్నారు, వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ 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 వ్యక్తిత్వానికి ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు వేసుకున్నటువంటి పొజిషన్కి, వదిన పొజిషన్ రెస్పెక్ట్ ఇచ్చారా లేదా? ఎస్. మీ క్లాస్లో సార్ వస్తున్నప్పుడు ఏం చేస్తారు? లేచి నిలబడి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారా చెప్పరా? ఎందుకు? మీ సార్ కాబట్టి. అది రెస్పెక్ట్. అవునా కదా? ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, స్టిల్ నా చేతుల్లో మైక్ ఉంది. ఎందుకు? బికాస్ సంథింగ్ డన్ డిఫరెంట్లీ. అది రెస్పెక్ట్. ఇంకా చెప్పాలి అని అంటే మీ నాన్నతోని అమ్మతోని మీరు రోడ్డు పైన వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలు అనాలి ఏమని? అరే పలానా అబ్బాయి వాళ్ళ నాన్న, పలానా అమ్మాయి వాళ్ళ అమ్మ అని చూపించినప్పుడు అది కదరా రెస్పెక్ట్ అంటే. అటువంటి రెస్పెక్ట్ నువ్వు నీ ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు అది రియల్ సక్సెస్. అలాంటి రోజు కోసం మీరు అందరూ వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయాలి అంటే ఈరోజు తల దించుకొని మీరు చదువుకోగలిగితే రేపు తలెత్తుకొని బతుకుతారు. అలాంటి రెస్పెక్ట్ మీరు రావాలి అని అంటే ఇంతకు మహేష్ గారు చెప్పారు, ఒక 5 years సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ అంటే వదులుకోమని కాదు, జస్ట్ ఒక 5 years పోస్ట్ పోన్ చేసుకోండి. దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్. రైట్. 2 3 నెక్స్ట్ వన్ లెగసీ. ఒక చిన్న క్వశ్చన్, ఈ భూమి మీద అతి ఖరీదైన ప్రాంతం ఏదండి? మీ స్కూలా? ఈ ఆడిటోరియమా? ఎనీ గెసెస్? అతి ఖరీదైన ప్రాంతం శ్మశానం. సార్ ఎలా శ్మశానం ఖరీదైంది సార్ అంటే, నీకంటే నాకంటే ముందు ఈ భూమికి చాలామంది వ్యక్తులు వచ్చారు. చాలామంది వ్యక్తులు వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తానని చాలా బాగా ఆలోచించి కష్టపడి ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. మై డియర్ స్టూడెంట్, నువ్వు కూడా ఈ భూమి మీదకి వచ్చావు. వెళ్ళే అంత లోపల ఈ భూమి మీద ఈ సొసైటీకి నువ్వు పుట్టిన ఈ కామారెడ్డికి ఏదైనా డిఫరెంట్ చేసిపోతావా? లేదు అందరిలాగా నేను కూడా గొర్రెలాగా వెళ్ళిపోతావా? డిసైడ్ చేసుకో. డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు యు మస్ట్ క్రియేట్ ఎ లెగసీ. బ్రతకడం అంటే చచ్చేంత వరకు బ్రతకడం కాదు, చచ్చిన తరువాత కూడా నువ్వు బ్రతికితే అదిరా జీవితం. అలా గదరా బతకాల్సింది. అలాంటి ఒక లెగసీని నువ్వు క్రియేట్ చేయాలంటే చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి. అలాంటి పేజీలు నువ్వు రాసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా కష్టపడాల్సిందే. దెర్ ఈస్ నో ఆల్టర్నేట్ టు సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. రైట్. 2 3 2. సో వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఎప్పుడో ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఇంకా ఈ రోజు వరకు కూడా మనం
గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. ఆయన కేవలం చదువును మాత్రమే నమ్ముకున్నాడు. ఎస్, అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్, ఆయన ఒక స్కిల్ మీద వర్క్ చేశారు. స్వామి వివేకానంద అద్భుతమైనటువంటి వక్త, మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తి. అలా నీ కోర్ స్కిల్ ఏంటో దాని మీద వర్క్ చేయి, ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతావు. రైట్. సో ఇలా సక్సెస్ అవ్వాలి అని అంటే మనకి ఏముండాలండి? గోల్. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 1979లో ఒక సర్వే చేశారు. అంటే వాళ్ళ క్యాంపస్లో ఇట్లాగే అందరినీ కూర్చోబెట్టి ఒక హాల్లో కూర్చోబెట్టి అడిగారంట, ఏమని, మీ గోల్ ఏంటి, ఒకసారి హ్యాండ్ రేజ్ అని చెప్పారు. ఒకసారి మీరు కూడా రేజ్ చేయండి. ఎంతమంది గోల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది గోల్స్ ఉన్నాయి? యా, కొంతమంది ఫుల్ రేజ్ చేశారంటే వాళ్ళకి ఫుల్ గోల్ ఉంది, కొంతమంది హాఫ్ రేజ్ చేశారు వాళ్ళకి హాఫ్ గోల్ ఉంది, కొంతమంది ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళకి గోలే లేదు వాళ్ళంతా గోల. రైట్. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఈస్ ట్రూ. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద 84% ఆఫ్ పీపుల్, ఆ రోజు ఆ హాల్లో కూడా 84% ఆఫ్ పీపుల్ మీలాగే ఎవరికి గోల్ లేదు. ఇంకో 13% ఆఫ్ పీపుల్ కొంతమంది లాగా గోల్ ఉంది, కానీ మైండ్లో మాత్రమే గోల్ ఉంది. కానీ 3% ఆఫ్ పీపుల్ వాళ్ళు గోల్ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైతే మీ గోల్స్ని మీరు రాసి పెట్టుకొని ఉండగలుగుతారో ఆ గోల్స్ మాత్రమే నెరవేరుతాయి. బ్రెయిన్లో ఉంది, ఇంటికాడ ఉంది, బ్యాగులు ఉంది, పాకెట్లో ఉందనంటే ఎప్పటికీ మీరు అచీవ్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ గోల్, యూ మస్ట్ రైట్ డౌన్ ఆన్ ఏ పేపర్ ఆర్ ఎ డైరీ ఆర్ క్రియేట్ ఎ చార్ట్, దెన్ యూ కెన్ అచీవ్ ఇట్. సో మీ అందరి గోల్స్ ఏముండాలండి ఇప్పుడు కమింగ్ 1.5 month 2 monthsలో? 1 2 3 1 2 కమింగ్ 1.5 డేలో మీకు 1.5 monthలో మీ గోల్ ఏముండాలి? 10th రిజల్ట్స్. రైట్. సో ఆ గోల్ మీద మనం ఒక 2 రోజులు మాట్లాడవచ్చు, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి, మనకు అనవసరం కాబట్టి, జస్ట్ మనం ప్రజెంట్ మనకు ఏముంది, మన లక్ష్యం ఏంటి? కమింగ్ ఎగ్జామ్స్లో వీ షుడ్ క్రాక్ బెటర్ మార్క్స్ కదా. రైట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. దానిని రాసి పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక టైం లైన్ పెట్టుకొని మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. బ్రదర్ 2 నంబర్ 2 రైట్. ఓకే. సో కానీ మన గోల్ పెట్టుకుంటే అచీవ్ చేస్తామని తెలుసు, కానీ మనం ఎందుకు పెట్టుకోము అని అంటే సింపుల్ థింగ్, లేజీ కదా. ఎందుకు అని అంటే మహాభారతంలో ఒక శ్లోకం ఉంది, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి ధర్మం నచమే నివృత్తి, కేనామి దేవేన హృదిస్థితేన యదా నియుక్తోస్తి తదా కరోమి. అంటే సార్ మాకు తెలియరాదు, మాకు అదేమొస్తుంది కదా. రైట్. 1 2 3. దాని అర్థం ఏంటనంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం ఏదో తెలుసు, ఏది మంచో నాకు తెలుసు. జానామిన ధర్మం నచమే నివృత్తి, నాకు అధర్మం ఏదో కూడా తెలుసు, చెడు ఏదో కూడా తెలుసు. కానీ యదా నియుక్తోస్తి తదా కరోమి, కేనామి దేవేన యదా నియుక్తోస్తి తదా కరోమి. అంటే అవన్నీ నాకు తెలిసినా నాకు ఏం చేయాలనిపించట్లే, నా మైండ్కి ఏది అనిపిస్తే, నా మనసుకి ఏది దోస్తే ఆ పని చేస్తున్నా. అదే విషయం చెప్తున్నారు. అంతేనే కాదా? మీ అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ వాడకూడదు, వాడితే ఇబ్బంది అని తెలియదా? మరి దానికి మేం చెప్పాలన్నా వచ్చి కదా. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక 3 వ్యక్తులు కనిపిస్తుండే, ఆల్టర్నేట్ 1 వీక్లీ 1 ఒకసారి కనిపిస్తుండే. ఆ 3 వ్యక్తులు కూడా ఎలా ఉండేవాళ్ళు అని అంటే, ఒక సైడు మొత్తం ఇట్లా ఈ పక్క మొత్తం గొరిగేసి, ఈ పక్క మొత్తం గొరిగేసి, ఈ చెవుకో కమ్మ ఈ చెవుకో కమ్మ పెట్టుకొని, ఇంకా మంచిగా చెప్పాలంటే పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ పైకి లేపుతారు వాళ్ళు. అంటే వాస్తవానికి కిందికే ఉంటుంది, కానీ వాళ్ళు మీదికి లేపుకుంటారు. అట్లా ఎందుకో మరి తెలియదు నాకు కూడా, వాళ్ళకి తెలుసు మా వాళ్ళకు. పైకి మీదికి లేపుతారు, లేపి కాలు ఇంత ఉంటుంది, చెప్పులు ఇంత ఉంటాయి. కాలు ఇంతే వాస్తవానికి, చెప్పులు మాత్రం ఇంత పెద్దగా ఉంటాయి. ఏంద్రా నాయన అంటే స్టైలు, కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరు తెలుసా? మా ఇంటి దగ్గర పందులు పట్టుకుంటారు వాళ్ళు. మా ఇంటి దగ్గర వాళ్ళు మా గలీకి వచ్చిర్రంటే 3 పందులు మాయమైతాయి ఆ రోజు. దరిద్రం ఏందనంటే ఇవాళ ప్రతి ఒక్కరు అట్లనే తయారయ్యండి. ఓకే, దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరు అట్లా తయారయ్యారు. అరే వారి
నీ హెయిర్ స్టైల్ని నీ డ్రెస్సుని నువ్వు సెట్ చేసుకోలేకపోతే నీకో గోలు, దానికో రైటప్, దానికో సక్సెస్, దానికో అచీవ్మెంట్. ఏడబతున్నాం మనోడు చూసుకుంటున్నాడు, చూసినా రైట్. సో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి స్పోర్ట్స్ కిట్ ఇస్తారంట, అనౌన్స్ చేయమని చెప్పారు. స్పోర్ట్స్ కిట్ మేబీ క్రికెట్ కిట్ కావచ్చు. రైట్, రెడీగా ఉందా వీడియో? నంబర్ టూ సో మన ఈ గోల్ని అచీవ్ చేసుకునే ప్రాసెస్ మనకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. అది మొబైల్ అడిక్షన్ కావచ్చు, పక్కనున్న దోస్తుగాడు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు నీ బలహీనత అనేది నీకు అడ్డు కాకూడదు. ఎందుకు అనంటే నువ్వు సాధించాలి అనే తపన నీకు ఉన్నప్పుడు, ఆ దృఢ సంకల్పం మీకుంటే ఖచ్చితంగా యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్. రైట్. సో ఫైనల్గా ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ ఏమంటారు ఒక ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ టీచర్స్. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఈ భూమి మీద మీకంటే కూడా మీరు బాగుంటే కోరుకోవాలి, బాగా ఎదిగితే చూడాలి అని కోరుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం మీ టీచర్లు మాత్రమే. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఈ భూమి మీద తనకంటే గొప్పగా ఒక వ్యక్తి ఎదగాలి అని కోరుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం మీ టీచర్లు మాత్రమే. అలాంటి టీచర్లందరికీ ఒకసారి గట్టిగా చప్పలతో. అండ్ ఫైనల్గా ప్రపంచంలోనే అత్యంత యువత ఉన్న దేశం నా భారతదేశం. నా దేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. సుజలాం సుఫలాం సస్యశ్యామలం అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ముందుకెళ్ళి ఆ శ్రీలంక పైనుంచి పైకెళ్ళి చూస్తూ ఉంటే నా దేశం రెక్కలు విప్పి గరుత్మంతులు ఎగుతున్నటువంటి ఒక గరుత్మంతులా కనిపిస్తుంది. అంత గర్వంగా ఎగుతూ కనిపించినప్పటికీ ఏదో ఒక లోపం. నా దేశ యువత మొబైల్ వలలో పడి చిక్కుకొని దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. నా దేశ యువత ఎనర్జీ మొత్తం దాంట్లో పడి కొట్టుమిట్టాడుతుంది. స్వామి వివేకానంద చెప్తున్నాడు, ఓ భారత యువత, ఓ ధీర యువత, నువ్వు పుట్టుకతోనే ఒక గొప్ప మేధావివి, ఈ గడ్డ మీద నువ్వు పుట్టినప్పుడే ఒక గొప్ప యోధుడివి. కానీ నువ్వు స్వార్థంతో బ్రతికితే నా దేశం ఎప్పుడో విశ్వగురుగా మారేది మళ్ళీ. కానీ నువ్వు స్వార్థంగా బతకడం లేదు. స్వార్థం అంటే కుళ్ళు కుతంత్రాలు కాదు మై డియర్ స్టూడెంట్స్. స్వార్థం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఉద్యోగిగా మారి మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటే నా దేశం ఎప్పుడో బాగుపడుతుంది, ఎలాగోలా బాగుపడిపోతుంది. కానీ నీ యొక్క ఆ లైఫ్ గురించి ఆలోచించలేవు కాబట్టే ఈరోజు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దయచేసి ఆ మొబైల్ అడిక్షన్ బయటకు వచ్చి మీ లక్ష్యం మీద మీరు ఫోకస్ చేయండి. లాస్ట్ వీడియో వస్తుందా? 4th వీడియో మొత్తం ఆఫీసరా? ఓకే రైట్. సో ఏమేం చెప్పుకున్నాం మనం? ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ అండ్ నెక్స్ట్ goal, right? So hope you enjoyed it. Thank you very much. Signing off, this is Vajja Mahendra. Thank you so much Mahendra garu. So give a big round of applause once. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 చప్పట్లు కొట్టండి, ఆకలి అవుతుంది కదా. ఇప్పుడు వజ్జా మహేందర్ సార్ గారికి సార్ సెషన్ మనకు బ్రహ్మాండంగా సెషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి షాల్వాతో మన లయన్స్ క్లబ్ వాళ్ళు సన్మానం చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు.